గైస్ మీకు తెలుసు మన ఛానల్‌లో ఎవ్రీ మండే ఆర్ ట్యూస్‌డే 1 క్యూఎన్ఏ సెక్షన్ అయితే ఉంటుంది. లైక్ మీరు ఆ వీక్ అడిగిన కామెంట్ సెక్షన్‌లో ఏవైతే కామెంట్స్ చేశారో, సో దాంట్లో నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని పిక్ చేసి ఈ వీడియోలో అయితే మనం అయితే ఆన్సర్ చేస్తూ ఉంటాం. అది కాక నేను సర్ప్రైజ్ అయింది ఏంట్రా అంటే ఈ వీక్ మామూలుగా ప్రీవియస్ వీక్స్‌తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ కామెంట్స్ అయితే వచ్చాయి గైస్. మెజారిటీ అందరికి అక్కడే ఆన్సర్ చేయడానికి ట్రై చేశా. బట్ స్టిల్ చాలా ఎక్కువ కామెంట్స్ అయితే వచ్చాయి ప్రీవియస్‌తో కంపేర్ చేస్తే. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి యాక్సెంచర్. సో వీళ్ళైతే వర్క్ డే మెయిల్స్ కానీ బీజీవీ మెయిల్స్ కానీ ఇవైతే డీలే చేస్తున్నారు. ఫేజ్ 1లో అయితే చాలా మంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఫేజ్ 2 ఇంకా టైం ఉంది కాబట్టి రిజల్ట్స్ అయితే స్లోగా ఒక్కొక్కరికి మెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఫేజ్ 3 రిలేటెడ్ కూడా చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో ఇవన్నీ వీటి రిలేటెడ్ కామెంట్స్ అయితే ఎక్కువ అయితే చూసాను నేనైతే. దీని తర్వాత రిమైనింగ్ కామెంట్స్ వచ్చేసి రిలేటెడ్ టు కొన్ని కాగ్నిజెంట్ అండ్ వచ్చేసి 2024 అండ్ 2025 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో హైరింగ్ రిలేటెడ్ కామెంట్స్ కూడా కొన్ని అయితే చూసా. సో ఈ కామెంట్స్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే నేనైతే నోట్ చేసుకున్నా. ఈ వీడియో దానికి క్లియర్‌గా ఆన్సర్ అయితే చేస్తా. సో ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే డిస్కస్ చేయబోతున్నాం గైస్. సో మీరు గాని ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మాత్రం మీ యాక్సెంచర్ రిలేటెడ్ డౌట్స్ మీకు ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు వర్క్ డే గాని, బీజీవీ గాని కంప్లీట్‌గా మీకైతే క్లియర్ అయిపోతాయి. మీకు ఐడియా వస్తుంది. లైక్ డిలే అయినా కూడా ఎంత టైం లోపల మీకు వస్తుందని మీకైతే ఒక ఐడియా అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కి వెళ్లి కంటెంట్ చూడండి. మీకు నచ్చింది, హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తేనే హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మన ఛానల్ అయితే ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. మనకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో మనం కూడా రెగ్యులర్‌గా వీడియోస్ తీయడానికి మనకు బూస్టప్‌లా అయితే ఉంటుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్‌గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్ మన లిస్ట్‌లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు ఫేజ్ 2 చాలా మంది అయితే అడిగారు. లైక్ బ్రో మాకైతే వర్క్ డే మెయిల్స్ అయితే వచ్చేసాయి. 4-5 డేస్ అయితే అయింది. బట్ స్టిల్ ఇంకా బీజీవీ రిలేటెడ్ మెయిల్స్ అయితే రాలేదు. ఎందుకు డిలే అవుతుంది? ఇంకా ఎంత టైం పడుతుంది అయితే అడుగుతున్నారు. గైస్ నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా చెప్పా. మీరు కానీ చూసుంటే మీకు అక్కడే అర్థమైపోయి ఉంటుంది. మనకైతే ఫేజ్ 2 రిజల్ట్స్‌ని స్టార్టింగ్ ఫ్రమ్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మార్చ్ 20th వరకు ఎక్స్టెండ్ చేశారు రిజల్ట్స్‌ని. సో ప్రీవియస్‌గా అయితే మార్చ్ 1కి కంప్లీట్ అయిపోవాల్సింది. ఇప్పుడు మార్చ్ 20th వరకు అయితే మూవ్ అయింది. సో మనకి ఇక్కడ రిజల్ట్స్ రావడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది. సో మీకు ఇంత ఫాస్ట్‌గా మీకు కానీ వర్క్ డే మెయిల్స్ వచ్చిందంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో మీకు ఇంకా బీజీవీ రావడానికి స్టిల్ అక్కడ దాకా స్కోప్ ఉంది. సో ఇది దేన్ని బేస్ చేసుకొని వస్తుంది మాకు క్విక్‌గా బీజీవీ అంటే మీరు ఏ డేట్‌లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, ఏ స్లాట్‌లో అటెండ్ అయ్యారు. సో ఇది మనకి చాలా మ్యాటర్ అయితే చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళైతే ఒక సీక్వెన్స్ అండ్ ఆర్డర్‌లో అయితే బీజీవీ మెయిల్స్ అయితే సెండ్ అయితే చేస్తున్నారు. సో దీని తర్వాత నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు ఫేజ్ 1 గురించి అడుగుతున్నారు. దీని గురించి చాలా మంది అయితే వరీ అవుతున్నారు. సో ఇక్కడ మనకి 2 సినారియోస్‌లో అయితే ఉన్నాయి క్వెషన్స్ అయితే. ఫస్ట్ వన్ వచ్చేసి అట్‌లీస్ట్ ఫేజ్ 1 వాళ్ళకి వర్క్ డే మెయిల్స్ కూడా రాలేదు. నెక్స్ట్ ఇంకొక సినారియో వాళ్ళకొచ్చేసి వర్క్ డే మెయిల్స్ వచ్చింది. బట్ స్టిల్ ఇంకా బీజీవీ మెయిల్ రాలేదు. సో ఇంకా బీజీవీ మెయిల్స్ ఎప్పుడొస్తాయి? లైక్ ఫేజ్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది కదా! మాకు ఇంకా రాలేదని అయితే అడుగుతున్నారు. ఫస్ట్ అయితే దీనికే ఆన్సర్ చేద్దాం. లైక్ గైస్ మన ప్రీవియస్ వీడియోలో ఒక బ్రో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ ప్రూఫ్‌తో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశా. సో అలాగా ఎవరన్నా రేర్ అప్లికెంట్స్‌కి కొంచెం డీలే అయితే అవుతుంది ఫర్ ష్యూర్‌గా. లైక్ 100 మెంబర్స్‌లో అట్‌లీస్ట్ ఒక 10-15 మెంబర్స్‌కి డీలే అయితే అవుతుంది. సో వాళ్ళకి ఇక్కడ డెఫినెట్‌గా వర్క్ డే మెయిల్స్ వచ్చింది కాబట్టి మీకు షూర్‌గా బీజీవీ మెయిల్స్ వస్తాయి. లైక్ వర్క్ డే మెయిల్ వచ్చిందంటే మీరు డెఫినెట్‌లీ సెలెక్ట్ అయినట్లు మీకు బీజీవీ కొంచెం డీలే అయినా కూడా షూర్‌గా అయితే వచ్చేస్తుంది. ఇది సినారియో నంబర్ 2. లైక్ సినారియో నంబర్ 1లోకి వచ్చేస్తే అట్‌లీస్ట్ వర్క్ డే మెయిల్ కూడా రాలేదు. ఆల్రెడీ ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు ఇంకా వర్క్ డే మెయిల్ కూడా రాలేదు అంటున్నారు కాబట్టి సో మీరైతే మాక్సిమం అయితే సెలెక్ట్ అవ్వనట్లే. ఎందుకు ఇలా చెప్తున్నానురా అంటే ఆల్రెడీ మనకి ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్‌లీ ఫేజ్ 2 అయితే జరుగుతుంది అప్ టు మార్చ్ 20. సో మీరు గాని సెలెక్ట్ అయ్యుంటే ఈ పాటికే మీకైతే వర్క్ డే మెయిల్ అయితే వచ్చేసుంటుంది. సో మీరైతే క్లియర్ చేయనట్లే. కాకపోతే ఇక్కడ మీకున్న చిన్న గుడ్ థింగ్ ఏంట్రా అంటే మినిమల్ ఎఫర్ట్ మాత్రమే. లైక్ మనకి మార్చ్ 20th వరకు ఎక్స్‌టెండ్ అయ్యింది కాబట్టి మనకి ప్రీవియస్‌గా చెప్పిన ఆ బ్రో ఎగ్జాంపుల్‌తో కంపేర్ చేస్తే అలా ఎవరైనా కొన్ని లేట్ అప్లికెంట్స్ గాని, రేర్ అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేయడానికి కొంచెం ఎక్స్‌ట్రా టైం వాళ్ళేమన్నా తీసుకుంటే వాళ్ళకి ఈ టైమ్ స్కోప్‌లో వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ ఇదైతే అందరికీ జరగదు కాబట్టి ఇట్స్ ఎ రేర్ అని అయితే చెప్తున్నా. సో దీంతో మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 రిలేటెడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ ఫేజ్ 2 వాళ్ళు ఎవరైతే రెగ్యులర్‌గా అడుగుతున్నారో ఇంకా బీజీవీస్ రావట్లేదు అనేసి మీకైతే షూర్‌గా అయితే వస్తుంది గైస్. మళ్ళీ అదే చెప్తున్నా. లేదు మీరు ఏ డేట్ ఏ ట ఐ మీన్ మీరు ఏ డేట్‌లో, ఏ స్లాట్‌లో అటెండ్ అయ్యారో కిందైతే కామెంట్ చేయండి. సో దానికైతే కింద అయితే మీకు డెఫినెట్‌లీ రిప్లై అయితే ఇస్తా అక్కడే. లైక్ 29th డిసెంబరా లేకపోతే 15 జనవరి ఇలా అయితే రెగ్యులర్‌గా అయితే ఉన్నారు కదా డేట్స్‌లో. సో మీరు కామెంట్ చేస్తే మీకు అక్కడే ఆన్సర్ ఇస్తా. సో సిమిలర్‌గా మీ డేట్స్ అటెండ్ అయిన వాళ్ళకి కూడా అక్కడే ఆన్సర్ అయితే దొరికేస్తది. సో మళ్ళీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు.
సో ఈ టైంలో మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. బీజీవీ కావాల్సిన మెయిన్ ప్రొవిజన్ గానీ, మార్క్ షీట్స్ గానీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో వన్స్ బీజీవీ వచ్చాక మీరు క్విక్‌గా అప్డేట్ చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం కూడా ఉండదు కాబట్టి అంత లోపల రెడీ చేసేదే పెట్టుకోండి. సో దీంతో ఫేజ్ 1, ఫేజ్ 2 రిలేటెడ్ క్వెషన్స్ మీకు క్లియర్ అయిందని నేనైతే అనుకుంటున్నా. అండ్ గైస్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు ఫేజ్ 3 దీని గురించి కూడా నేనైతే చాలా కామెంట్స్ అయితే చూసా. కామెంట్ సెక్షన్‌లో అయితే లైక్ బ్రో మేము ఫేజ్ 3 ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం. బట్ స్టిల్ ఫేజ్ 3 నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే అఫీషియల్‌గా రావట్లేదు. సో కొంతమంది డిలే అవుతుంది అంటున్నారు. కొంతమంది క్యాన్సిల్ అంటున్నారు అనేసి ఈ రూమర్స్ అయితే చాలా గట్టిగా స్ప్రెడ్ అయ్యాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా. లైక్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ రేర్‌గా ఉన్నాయనేసి. బట్ మీరు చాలామంది బిలీవ్ చేస్తున్నారు డెఫినిట్‌గా క్యాన్సిల్ అయిపోబోతుంది అనేసి. సో దాని గురించి కూడా క్లియర్‌గా దీనిలో అయితే ఆన్సర్ అయితే చేస్తా. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పా. సో అందుకే మిమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమని చెప్తున్నా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నేను ప్రతిరోజు అయితే ఇస్తూ ఉంటాను. లైక్ తెలిసిన వెంటనే నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోలో. సో ఇప్పుడు ఈ వీడియోలో క్విక్‌గా దాని గురించి ర్యాప్ చేయాలంటే ఫేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. యెస్ మనకైతే డీలే అయితే అవ్వబోతుంది డెఫినిట్‌గా ఫేజ్ 3 అయితే మాత్రం. బట్ ఇది క్యాన్సిల్ అవుతుందా? సో దాని గురించి కూడా చూద్దాం. లైక్ దీని గురించి ఒక ఎగ్జాంపుల్‌తో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు కూడా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. మనకైతే యాక్సెంచర్ వాళ్ళు ఏఎస్‌సీ రోల్స్‌కి 5000 మెంబర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు అనుకోండి. సో దీంట్లో మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 సో ఈ 2 ఫేజ్‌లోనే మనకి 5000 క్యాండిడేట్స్ గాని మనకు దొరికేస్తే నెక్స్ట్ ఫేజ్ 3 అయితే కండక్ట్ అయితే చేయరు పక్కాగా. కానీ ఇది రేర్ కేస్‌లో మాత్రమే జరగబోతుంది. సో దీని తర్వాత ఇంకొక సినారియో విషయానికొచ్చేస్తే మనకి ఫేజ్ 1, ఫేజ్ 2లో జస్ట్ ఒక 3-4K మాత్రమే సెలెక్ట్ అయ్యి రిమైనింగ్ స్లాట్స్ ఫ్రీగా ఉంటే ఈ స్కోప్‌లో డెఫినెట్‌లీ మనకి ఫేజ్ 3 జరుగుతుంది. బట్ విత్ డీలే. కానీ దీనికే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్‌గా అనౌన్స్ చేశారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా క్యాన్సిల్ చేయడం అయితే జరగదు. సో ఫేజ్ 3 అయితే డెఫినిట్‌గా అయితే ఉంటుంది. బట్ దీనికి చాలా డీలే అయితే ఉండబోతుంది. ఎందుకురా ఇలా అంటున్నావు అంటే మనకి ప్రీవియస్‌గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇనీషియల్‌గా 2 వీక్స్ ముందు ఫేజ్ 1, ఫేజ్ 2ని క్విక్‌గా ర్యాప్ చేసేస్తాం. ఫేజ్ 3ని కూడా ఫాస్ట్‌గా అయితే కండక్ట్ అయితే చేస్తామని అయితే చెప్పారు. సో ఆ ప్రాసెస్ తీసుకుంటే మనకి మార్చ్ ఎండ్ కల్లా మనకైతే స్టార్ట్ అయిపోవాలి. అట్‌లీస్ట్ మార్చ్ 20థ్ తర్వాత మనకి ఫేజ్ 3 అయితే స్టార్ట్ అవ్వాలి. బట్ యాస్ ఆఫ్ నౌ చూసుకుంటే ఫేజ్ 1 వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి వర్క్‌డే మెయిల్స్ వచ్చేసాయి. బీజీవీ మెయిల్స్ ఒక 60-70% అయితే వచ్చాయి. ఫేజ్ 2 వాళ్ళకి జస్ట్ ఒక 1 వీక్ ముందే స్టార్ట్ అయింది. వాళ్ళకి కూడా బీజీవీ మెయిల్స్ అట్‌లీస్ట్ ఒక 20-30% పీపుల్‌కి కూడా రాలేదు. స్టిల్ ఇంకా చాలామంది అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి వాళ్ళకి బీజీవీ మెయిల్స్ వచ్చి వాళ్ళు అవన్నీ సబ్మిట్ చేసి దీని తర్వాత వీళ్ళు అఫీషియల్‌గా ఆన్ బోర్డ్ అయితే దాని తర్వాత ఎంతమంది ఆన్ బోర్డ్ అయ్యారో అని వాళ్ళు చెక్ చేసుకొని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళైతే ఫేజ్ 3ని అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇవన్నీ జరిగేసరికి సో మనకి ఆల్రెడీ మార్చ్ 20థ్ వరకు అయితే టైం ఉంది. రిజల్ట్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఫేజ్ 2. సో దాని తర్వాత కూడా ఈ ఆన్ బోర్డింగ్ వరకు ఇవన్నీ కన్సిడర్ చేస్తే షూర్‌గా ఏప్రిల్ 15 తర్వాతే మనకైతే ఫేజ్ 3 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా డిలే అయినా కూడా మనమైతే ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది గైస్ ఇప్పుడు దాకా మనకున్న ఎగ్జాక్ట్ న్యూస్ రిలేటెడ్ టు ఫేజ్ 3. సో మీరైతే దీని గురించి అయితే వరీ అవ్వకండి. లైక్ మీ ప్రిపరేషన్ వేస్ట్ అయిపోయింది. ఇది క్యాన్సిల్ అయిపోబోతుంది అనేసి. సో అలాంటి ఏమన్నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేనే చెప్తా. అంతవరకు మీ మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అవైతే కంటిన్యూ అయితే చేయండి. మీ ప్రిపరేషన్ అయితే వేస్ట్ అవ్వలేదు ఫర్ ఫేజ్ 3. సో ఇది గైస్ రిలేటెడ్ టు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇన్ఫర్మేషన్. సో ఇవాళ ఇప్పటివరకు నేను ఈ వీడియో చేసే ముందు వరకు కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా రిలేటెడ్ టు ఈ 3 ఫేజ్‌ల గురించి ఇక్కడైతే డిస్కస్ అయితే చేసాం. నెక్స్ట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చెప్తా. సో దీని తర్వాత నెక్స్ట్ క్వెషన్ విషయానికొచ్చేస్తే ఈ క్వెషన్ అయితే మనల్ని 2024 అండ్ 2025 బ్యాచెస్ వాళ్ళైతే అడుగుతున్నారు. లైక్ బ్రో నెక్స్ట్ 2026 వాళ్ళ బ్యాచెస్ వాళ్ళకి కూడా హైరింగ్స్ అయితే స్టార్ట్ అయిపోబోతున్నాయి. సో మాకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయా? లైక్ మేము ఎలా ఉండొచ్చు? ఎలా ప్రిపేర్ అయితే బెటరు? ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటే ఫర్దర్‌గా మాకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇలా అయితే అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఫ్రమ్ 2024 బ్యాచెస్. సో గైస్ నేను దీని గురించే ఎవ్రీ వీక్ 1-2 వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం మన ఛానల్‌లో. మీరు ప్రీవియస్ వీడియో చెక్ చేసుకుంటే గూడా మనకి కంపెనీస్ లైక్ కాగ్నిజెంట్ గానీ, క్యాప్‌జెమినీ గానీ, డెలాయిట్ గానీ, పీడబ్ల్యూసీ గానీ ఇంకా 1 ఆర్ 2 మంచి కంపెనీస్ రిలేటెడ్ ఒక వీడియోలో అయితే చేశా. దాంట్లో మనకి 6-7 కంపెనీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళైతే 2024, 2025 బ్యాచెస్ వాళ్ళనే హైర్ చేసుకున్నారు. స్టిల్ ఆ కంపెనీస్‌లో నాకు తెలిసి డెలాయిట్ గానీ, పీడబ్ల్యూసీ, కాగ్నిజెంట్ ఫెబ్ 20థ్ వరకైతే డెడ్‌లైన్ ఉంది. సో మీరు గానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి స్టిల్ వారికి అప్లై చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తా. దాని డిస్క్రిప్షన్‌లో అయితే మీకు అప్లై లింక్స్ అయితే ఉంటాయి. సో డెఫినెట్‌లీ ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే డెఫినెట్‌లీ వీళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. స్టిల్ మీకు డెడ్‌లైన్‌కి 3-4 డేస్ టైం అయితే ఉంది. సో వీటి రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానెల్‌లో అయితే వస్తూ ఉంటాయి గైస్. డెఫినెట్‌లీ మీరైతే ఫాలో అవ్వండి. మీకైతే అర్థమైపోతుంది. సో గైస్ మన లిస్ట్‌లో ఫైనల్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు కాగ్నిజెంట్. నేను ప్రీవియస్‌గా అప్లోడ్ చేసిన వీడియోలో దాంట్లో అయితే మనకి 2026 బ్యాచ్ అయితే ఎలిజిబుల్ అని చెప్పా.
సో, కాకపోతే అదైతే డిగ్రీ వాళ్ళకనైతే మెన్షన్ చేశా. బట్ స్టిల్ ఇంకా చాలామంది బీటెక్ వాళ్ళు కూడా బ్రో బీటెక్ వాళ్ళకెప్పుడు స్టార్ట్ అవుతుందనైతే అడుగుతున్నారు. సో, అఫీషియల్‌గా మనకైతే నెక్స్ట్ సైకిల్ నుంచి 2026 బీటెక్ వాళ్ళకి కూడా మనకైతే హైరింగ్ అయితే చేసుకుంటారు. సో, అది అవ్వాలంటే ప్రెజెంట్ ఉన్న సైకిల్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి దీనికి ఒక 1 ½ మంత్ టైం అయితే పడుతుంది. లైక్ వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్‌లో ఉన్న 4 రౌండ్స్ కంప్లీట్ అయ్యి ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, ఆన్ బోర్డింగ్ ఇచ్చేసరికి ఈజీగా 1 ½ మంత్ అయితే టైం పడుతుంది. కాంపిటీషన్ వాళ్ళైతే యాక్సెంచర్ లాగా అంత డీల్ అయితే చేయరు. మీరైతే టెన్షన్ పడకండి. సో, మీకు డెఫినెట్‌లీ ఏప్రిల్ ఎండ్ కంటే ఎండ్‌కి డెఫినెట్‌గా వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఫర్ నెక్స్ట్ సైకిల్. సో, నెక్స్ట్ సైకిల్ నుంచి మీరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఎవరైతే 2026 బీటెక్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ అయితే ఉంటారు ఫర్ కాగ్నిజెంట్. సో, ఈ లోగల మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో, ఫర్ జస్ట్ జెన్సీ రోల్‌కే కాకుండా జెన్సీ నెక్స్ట్ గాని, జెన్సీ ప్రో గాని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మీకైతే ఉంటాయి. స్టిల్ మనకి చాలా టైం అయితే ఉంది ఫర్ కాగ్నిజెంట్. లైక్ 1 ½ to 2 మంత్స్ అయితే ఉన్నాయి. సో, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో అయితే మనం క్లియర్‌గా చాలా ఇన్ఫర్మేషన్ డిస్కస్ అయితే చేసాం. మీరు గాని ఈ వీడియో ఇక్కడిదాకా చూసుంటే మాత్రం మీకున్న డౌట్స్ అయితే మాత్రం డెఫినెట్‌లీ క్లియర్ అయితే అయ్యుంటాయి. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్‌లీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌ని చదివి క్లియర్‌గా డౌట్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా కామెంట్ సెక్షన్‌లో. కొంచెం టైం అయితే పట్టొచ్చు గైస్. ఎందుకంటే నేను కూడా నా జాబ్ మేనేజ్ చేసుకుంటూ ఈ వీడియోస్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పట్టొచ్చు కొన్నిసార్లు. బట్ యాక్టివ్‌గా ఉంటే మాత్రం కంటిన్యూగా అందరికీ రిప్లైస్ అయితే ఇవ్వడానికి ట్రై అయితే చేస్తా ఉంటాను నేనైతే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసినట్టే డెఫినెట్‌గా హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే ఈ టైంలో మనకి నంబర్స్ అనేవే మ్యాటర్. సో, మనం ఎంత గ్రో అయితే సో, నేను కూడా అంత మోటివేటెడ్‌గా డైలీ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ దాకా తీసుకురాగలను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం సిమిలర్‌గా ఇలాగే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా రిలేటెడ్ టు కాగ్నిజెంట్. ఎవరైతే రీసెంట్‌గా కాగ్నిజెంట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే అవుతున్నారో రీసెంట్‌గా ఆ వీడియోస్ చూడండి. రిలేటెడ్ టు బీజీవీ గానీ, లేదంటే ట్రైనింగ్ గానీ, ఇంటర్న్‌షిప్ ఎలా ఉంటుంది, మీ ట్రైనింగ్ ఇవన్నీ దాంట్లో క్లియర్‌గా అయితే ఉంటాయి. ఎఫ్‌టీఈ కన్వర్షన్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఆ వీడియోస్‌లో అయితే చెప్పుంటా. సో, ఆ వీడియోస్ చెక్ చేయండి. దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. So that's it for this video guys. Thank you so much for watching. See you guys in the next one. Bye bye.